ఏమైతుంది? పొలం కాడికి వెళ్ళాను రా. రాజు ఏమైతుంది? పొలం కాడికి వెళ్ళాందా? సరే అన్న వస్తున్నాం. మాలతి తొందర రావే పోం. ఎన్నిసార్లు పిల్లల్ని ఎప్పుడు ఇదే లేటా? అయ్యో నీకు ఎప్పుడు తొందరే, సర్దిగా అట్టొద్దు, ఇంత పని తీరొద్దా? తొందర రావే అన్న కోపం కత్తాడు. అయ్యో అత్త నాగలేవు. తొందర నడువు, లేట్ అవుతుంది. 2 రోజుల నుంచి పని వల్ల ఎంత లేట్ అవుతుంది? అయ్యో వస్తానేం కదా, పనులు రాకపోతే మనం ఏం చేస్తామండి? మాలతి అన్న వాళ్ళు ఎంత కష్టపడతారే, మనం ఒక చేతేద్దామే. పెళ్ళై 15 రోజులు అయితే లేదు, ఈ పొలం పనుల్లో పట్టుకొని వస్తుంది. నా వాళ్ళు నా ఇంట్లో గింతనన్న పని చెప్పలే, నువ్వు ఏ బట్టి పొలం పనులకు వచ్చిన ఒర్రకే అన్న వింటాడు. మాదాలు అంతే నాడు. అయ్యో మాలతి, నీ అంగేదే, అంగి తెచ్చుకోకపోయినావు, చీర ఖరాబ్ అవుతుంది. అయ్యో అక్క, అంగేసుకుంటారానే? వేసుకుంటారు, కొత్త కొత్త కదా, అంగి తెచ్చుకున్నాడు మర్చిపోయినా. అయినా నాకు ఈ పొలం పనుల గురించి నాకేం తెలుసు అక్క. సిటీలో ఉట్టొచ్చిందని తీసుకొచ్చి పల్లెటూళ్ళ పడేసారు. నాకేం తక్కువ పొలం పనులు చేసుకుంటూ ఉండాలి. చెల్లి అబ్బా నేను చేయనయ్యా, నేను పోతానక్క. అన్న గడ్డి బాగా అయింది కానీ కైకిలో ఏమి అత్తలేరు. ఇట్లా వేస్తే మనమే వేసుకుండా అవుతుంది. వాళ్ళకన్నా కవులకి ఇద్దామే. ఏముందిరా కౌలుకి ఇద్దడానికి? మనకున్న బాకీలు ఉన్నాయి, కౌలుకి ఇస్తే ఏం మిగులుతారా? కౌలుకి ఇస్తారు నెల ఏడాదికి, పంటకి ఎంత ఇస్తారా? మనకు ఇచ్చే పైసలు ఎట్టి చేరిపోతాయిరా. చేసుకోవాలా అంగవాడి, ఏం చేసుకుంటావు మరిగా? ఇదేంది ఇట్లా పోతుంది? ఓ మాలతి, ఎటు పోతున్నావే? ఏమైందే మాలతి, గట్లా వచ్చినావు? పని చేయబుద్ధి కాకపోతే ఇంట్లోనే ఉండొచ్చు కదా. అరే ఏందక్క, ఈ ముచ్చటేందో ఇంటికన్నా చెప్తే ఇంటికన్నా ఉంటున్నా కదా, గీడి దాకా వచ్చినాక గీడంటారు. నేనైతే చెప్తానే, ఆ మాట మీ ఆయన చెప్పాలి. అవునక్క. అవు గాని మీకెంత ఇచ్చిరో మా కూడా గంట ఇచ్చిర్రా అని. దేని గురించి మాలతి నువ్వు మాట్లాడేది? ఇంకా దేని గురించి ఏందక్క? భూమి గురించి. ఏంది భూమి గురించా? పెళ్ళై పట్టిన 15 రోజులు అయితలేదు, నువ్వు భూమిలు ఆస్తుల గురించి మాట్లాడితే ఈ విషయం మీ ఆయన ఏమనుకుంటాడే? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గిట్లనే ఉంటది. అంటే అన్నావని మాలతి, వాళ్ళు వస్తాను, వాళ్ళ ముంగట అనకే. అట్లా కాదక్క, ఏమన్నా ఎక్కువ తక్కువ వంచిర్రేమో అని అడుగుతాన్నా. మాది మాకు వంచితే సిటీకి పోయి బతుకుతాం కదా అక్క, ఈ చాకిరి అంతా వేసుడు వస్తుంది. సరే సర్లే గాని రండి అన్నం తిందాం. ఈ పంచాయతీ ఎటో ఒక దిక్కు తేలంది, ముద్దట దిగుతారో.
సరే సరే నువ్వైతే అన్నం తిను. ఇంత మాటలు అన్నాక ముద్దేడ దిగుతుందండి. మనం ఇంటికి పోదప్ప. ఆగు, చెప్పేంటి? ఒకటి చెప్తా ఈను. ఈ పొలం పనులు, ఇంట్లో పనులు, ఇంట్లో చాకిరి చేస్తుడు నాతోనైతే లేదు. నేను నీతో ఉండాలంటే మన మాట మనకు పంచేయమని చెప్పు. అట్లయితేనే నీతో ఉంటా, లేకపోతే నా వరకు నేను పోతా. ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? అన్న వదిన మన కోసం ఎంత కష్టపడుతుర్రు. ఎవరికి అన్నా ఎవరికి వదినా, ఈ ఇంట్లోకి నచ్చినట్టు నేను బతకలేను. నాకు నచ్చినట్టే నేను బతుకుతా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? కొన్ని రోజులైతే నువ్వే కలుపుకుపోతావు. మా అన్న వదినను అట్లా ఎందుకు తీసి పాడేస్తున్నావు? వాళ్ళు నాకు అమ్మ నాన్నతో సమానం. నీకు అమ్మ నాన్నలు కావచ్చు, నాకైతే కాదు కదా. నాకు నచ్చినట్టు నువ్వు చేస్తా అంటే చెయ్యి, లేదంటే నా జాగా నేను పోతా. సరేనే, నాకు ఇష్టం లేకున్నా వాళ్ళని అడుగుతా. జర నువ్వు లొల్లియకు, సరేనా? అన్న ఇవన్నీ లొల్లులు ఎందుకే? మా వాట మాకు మంచి కానీ. తమ్మా, మీ వాట మీకు వంచిస్తుగారా? ఒక్కసారి భూములు పంచుడు మొదలు పెట్టామంటే భూమిలో కలిసే వరకు భూములు పంచుడు మీద లొల్లులు బాగా అయితే అద్దు. నా మాటను చిన్నపిల్ల అని నువ్వు. అన్న నువ్వు చెప్పేది నాకు అర్థమైంది అన్న, కానీ మీ మరదలు అర్థం చేసుకుంటలేదు. భూములు వంచితేనే ఉంటా అంటుంది, లేకపోతే వెళ్ళిపోతా అంటుంది. నేనేం చేయాలి? నువ్వే చెప్పన్నా. సరే సరే చూద్దాం పిల్ల. ఏంటిది అర్థం చేసుకున్నది? ఎట్లెట్లా భూమి పంచరో నేను కూడా చూస్తా. ఇంట్లో పని అంతా ఏళ్ళక వస్తానా? ఏం చూస్తానా? ఇంకా ఇంట్లో నడు. మీరేం బాధపడకండి, విషయం ఏందో మనకు తెలుసు కదా. ఎట్లయితే గట్లా. సరే నేను చాయ్ పెట్టుకుని వస్తా, మీరు కూర్చోండి. అరే పెద్దోడా, చిన్నోడు అమ్మాయకుడు, వానికి ఏం తెలియదు. వాడిని మంచిగా చూసుకుంటాను, నాకు మాట ఇవ్వరు. సరేనా, నేను నీకు మాటిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టాను. సరేనా నాన్న? సరే, నీకేం కాదు నాన్న, నువ్వు టెన్షన్ తీసుకోకున్నా. మామయ్య మీరేం బాధపడకండి, ఆయన చెప్పిండు కదా, మేము మా కన్న కొడుకులాగానే చూసుకుంటాం. సరేనా? అదేనమ్మా, అదే నా ధైర్యం. ఏమైంది మాలతి? ఏదో పంచాయతీ అని ఓకే ఫోన్ చేస్తాను. మేము ఇంట్లో సంసారం బయట పెట్టుకుంటావా? అయింది ఇంట్లో సంసారం నేనెందుకు బయట పెట్టుకుంటా సర్పంచు? నా మాట ఏదో నాకు పంచితే మేమిద్దరం కలిసి పోతాం కదా సిటీకి. ఏమో చెప్పు. ఏమైందిరా పెద్దోడా? ఏదో పంచుకోవడం ఇది అంటారు, దానికి నువ్వేమంటావు? నేనేమంటా సర్పంచ్ సాబ్, ఉన్నదే మేమిద్దరం, మేము పంచుకొని మా నేను దూరం చేసుకోమంటావా? చెప్పండి సర్పంచ్ సాబ్, మీరే చెప్పండి. ఏముంది సర్పంచ్ సాబ్, ఉన్న ఇద్దరం, నేను ఆయనకి భూమి పంచిచ్చిన వాడిని నేను దూరం చేసుకోలేను. ఇక మీరే చెప్పండి ఏం చెప్తారు. అంతే, నేను చెప్పవలసి నేను చెప్పిన సర్పంచ్ సాబ్. మీతో కలిసి ఉంటే ప్రసక్తే లేదు. మాది మాకు మంచి చెప్పు సర్పంచ్ గారితో. నోరు ముక్కొని ఉంటాడు. మాతో కలిసి ఉండకపోవడానికి నీకేం తక్కువ చేసినామే? నీకేమైనా పని చెప్పినా లేకపోతే బండ చాకరీ చేపించినా? సొంత చెల్లెలాగానే కదా నేను చూసుకున్నా. నేను ఎందుకు మా తీట చేసినావు? ఏ అక్క, నువ్వు గమ్మనుండు, మధ్యలో రాకు. నా మొగుతో మాట్లాడుకుంటానా సర్పంచ్ తో మాట్లాడతానా? నువ్వు మధ్యలోకి ఎందుకు అక్క?
నువ్వు ఆగమ్మా ఆల్రెడీ పెద్దోడా చిన్నోడా ఇట్లా కాదు కానీ ఇప్పుడు అయితట్లేదు పంచాయతీ. మీరు ఏదో చిన్నగా ఏదో పంచాయతీ ఉన్నది సరే సెటిల్ చేద్దామని నేను పిలిపించిన. అట్లా కాదు కానీ రేపు పొద్దున రాపోరి, నాకు కూడా కొంచెం పని ఉంది. రేపు పొద్దున ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని రండి, మాట్లాడదాం. సరేనా అమ్మా వాళ్ళకి? సరేనా? ఇగో పూలం పెద్ద మనుషులను అందరిని పట్టుకరా. రేపొద్దాం. మాల్తి మాల్తి ఏమయ్యా? మాల్తి ఏమైంది? మాల్తి లే మాల్తి రాజు రారా, మాల్తి బయటకు రా, రాజు. మాల్తి మాలతికి ఏమైంది? మాల్తే మాల్తే ఏమైంది? నేను వచ్చిన చూడు. మాల్తి మాల్తే మాల్తే ఏం ఆలోచిస్తున్నావే? అదేనయ్యా మాల్తి గురించి ఏం చేద్దాం మరి? నాకు కూడా ఏం అర్థమైతలేదు. 10 లక్షలు అవుతాయట, ఎడికెళ్ళి తీసుకెళ్ళవే మరి? మన దగ్గరనేమో లేకపోయా. 10 లక్షలా? 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? సరే మన భూమి అమ్మి మాల్తిని బతికించుకుందాం. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఎవరు ఉన్నారు? సరే అమ్మేద్దాం. సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పోయి పైసలు తీసుకురా పోండ్రి. సరే వెళ్తాను. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా పెద్దోడా ఈ టైంలో వచ్చినావు? బాబాయ్ మాలేసి పాలం మంచిలేదు బాబాయ్. ఈ 10 లక్షలు కావాలంటున్నాడు. ఎట్లా నీకు పొలం అమ్ముతున్నా బాబాయ్. ఇక మరి కాగితాలు తీసుకొని ఆ డబ్బులు ఈ బాబాయ్, మాలతిని బతికించుకోవాలి కదా మేము. ఎట్లన్నా వేసి తీసుకో బాబాయ్. ఆ 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తే మేము బతికించుకుంటాం మాలతిని. చెప్పినావు కానీ ఇంత తొందర వస్తావని అనుకోలేదురా. తీసుకొస్తా, ఒక్క నిమిషం ఆగు, డబ్బులు తీసుకొస్తా. ఈ డబ్బులు తీసుకొని మాలతిని ఎట్లయినా బతికించు. ఓకే బాబాయ్, జాగ్రత్త. థ్యాంక్ యూ బాబాయ్.